తిరుపతి జిల్లా వాకాడు సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలో ఎలక్షన్ సమయంలో పట్టుబట్ట సుమారు 15 నుంచి 20 లక్షల విలువ చేసే 14,200 మద్యం బాటిళ్లను సెబ్ అధికారులు ధ్వంసం చేశారు. అక్రమ మద్యాన్ని తరలిస్తూ పట్టుబడిన వాహనాలను ఇప్పటికే వేలం ద్వారా వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తడా బీవీపాలెం చెక్పోస్టు వద్ద ఎలక్షన్ సమయంలో పట్టుబడిన అక్రమ మద్యం 14,200 బట్టీలను సూళ్లూరుపేట మాంబట్టు సెజ్ పరిధిలో సెబ్ అధికారులు ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు 14 నుండి 20 లక్షల మేర ఉంటుందని జె రమేష్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట స్టేషన్ పరిధిలోని మరియు వాకాడ్ స్టేషన్ పరిధిలోని పట్టుబడిన మద్యం కేసుల్లోంటి మద్యాన్ని సూళ్లూరుపేట పరిధిలోని మాంబట్టు ఏరియాలోని సెజ్ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో ధ్వంసం చేయడం జరిగింది. ఇవి గౌరవ ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ సెబ్ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ అయితే జరిగింది. ఇందులో మొత్తం మనం గత ఎలక్షన్లో పట్టుబడిన మద్యం తాలూకు సంబంధించిన ప్రాపర్టీ ఇది. ఇవి మొత్తం 14,201 బాటిల్స్ని 180 ml బాటిల్స్ని ఎన్డీపీఎల్గా గుర్తించబడి వీటిని మనం గత ఎలక్షన్ టైంలో బీవీపాలెం చెక్ పోస్ట్ నందు కేసును పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ప్రాపర్టీని మనం శాంపిల్స్ని పంపించి అలాగే గౌరవ డిప్యూటీ కమిషనర్ అనంతపూర్ వారి ఉత్తర్వుల మేరకు మరియు మా సెబ్ అధికారులు జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రాపర్టీని ధ్వంసం చేయడం జరిగింది. వీటి విలువ సుమారు ఒక 15 నుంచి 20 లక్షల మధ్య ఉంటుంది అని అంచనా వేస్తున్నాం. ఇలాగే మనం గతంలో ఎక్కడైనా కేసుల్లో దొరికినటువంటి ప్రాపర్టీ అన్నింటిని కూడా ఇలాగే స్టేషన్ల వారిగా మనం అధికారుల ఉత్తర్వుల మేరకు ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో సంబంధించిన ఈ కేసులకు సంబంధించిన వెహికల్స్ అయితేనేమి అలాగే ముద్దాయిలు అయితేనేమి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.